నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదం తండ్రి కొడుకులు కొట్టుకున్నట్లు జరిగిన ప్రచారం గొడవ జరుగుతుందని డయల్ 100కు మనోజ్ ఫిర్యాదు మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పోలీసులు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వని ఇరు వర్గాలు విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారమే కారణమా చాలా కాలంగా పెదరాయుడు కుటుంబంలో ఆస్తి వివాదం గాయాలైనట్టు చెప్పి ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్ ఎలాంటి దాడి జరగలేదని వివరణ ఇచ్చిన మోహన్ బాబు టీం డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో బిజీగా విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ముందు మంచు ఫ్యామిలీలో మంటలు ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకునే అవకాశం ఉందా ఇక దీని గురించి ఏదైతే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హడావుడిగా హాట్ టాపిక్గా నలుగుతున్నటువంటి ఏదైతే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగింది ఇరువురైతే ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు ఇక మనోజ్కి అయితే గాయాలైనట్టుగా ఏదైతే వార్త సోషల్ మీడియాలో చెలరేగుతుందో దాని గురించి పూర్తి సమాచారం ఈ ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మనం తెలుసుకుందాం మంచు ఫ్యామిలీలో మంటలు రేగుతున్నాయి పెదరాయుడు కుటుంబం డైలీ సీరియల్ను తలపిస్తోంది నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో చాలా కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు అవి ప్రచారమైనప్పటికీ పెద్దగా రచ్చ కాలేదు తాజాగా కుటుంబ వివాదం రచ్చయింది తనను విపరీతంగా కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు తనయుడు మనోజ్ ఇక ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి కూడా వెళ్ళారు 100 నెంబర్కు ఫోన్ రావడంతో ఇంటికి చేరుకున్నారు పోలీసులు ఎవరు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేయని కారణంగా ఇప్పటికైతే కేసు నమోదు చేయలేదు విలన్గా హీరోగా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు అనేక సినిమాలను నిర్మించారు కూడా మోహన్ బాబు కుటుంబానికి చెందిన విద్యా సంస్థలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తుల విషయంలోనే తరచూ మోహన్ బాబు ఇద్దరు కొడుకుల మధ్య వివాదం నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి వాటిని ఆ కుటుంబం ఎప్పుడూ బయటికి వెల్లడించలేదు కానీ వివాదం మాత్రం ఆగలేదు కుటుంబ సభ్యులంతా కలిసి పరిష్కారం చేసుకుంటారని అందరూ భావించారు ఆ సమస్య పరిష్కారం కానట్లు కనిపిస్తోంది
తాజాగా ఆదివారం ఉదయం మంచు మనోజ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద గొడవ జరుగుతుందని సమాచారం ఇచ్చారు. అతని సమాచారం ఆధారంగా అక్కడికి వచ్చిన పోలీసులకు అక్కడ గొడవ జరిగినట్లు ఎవరూ లిఖితపూర్వక ఫిర్యాదు చేయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మధ్యాహ్నం తర్వాత మనోజ్ తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడంతో వివాదం పెద్దదైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబు టీం మాత్రం ఎలాంటి గొడవ జరగలేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మనోజ్ మాత్రం తనపై దాడి జరిగిందని చెబుతున్నారు. కుటుంబ వ్యవస్థ గురించి బయట సమావేశాల్లో ఆదర్శ మాటలు చెప్పే మోహన్ బాబు కుటుంబంలో వివాదం ముదడంతో చర్చనీయాంశమైంది. మరోవైపు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై ఆశలు పెట్టుకున్న తరుణంలో ఆ కుటుంబంలో వివాదాలు జరగడం మోహన్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఇండస్ట్రీ పెద్దలు చొరవ చూపుతారా, లేక మోహన్ బాబు కుటుంబమే పరిష్కారం చేసుకుంటుందా అనేది చూడాల్సింది. మంచు మనోజ్ ఆసుపత్రి పాలు కావడంతో ఇది ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. మంచు ఫ్యామిలీలో మంటలు రేగుతున్నాయి. పెదరాయుడి కుటుంబం డైలీ సీరియల్ను తలపిస్తోంది. నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో చాలా కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అవి ప్రచారమైనప్పటికీ పెద్దగా రచ్చ కాలేదు. తాజాగా ఆ కుటుంబ వివాదం రచ్చయింది. తనను విపరీతంగా కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు తనయుడు. ఇక ఆయన మనోజ్ చికిత్స కోసమైతే ఆసుపత్రికి కూడా వెళ్ళారు. 100 డయల్కు ఫోన్ రావడంతో ఇంటికైతే పోలీసులు చేరుకున్నారు. ఎవరు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేయని కారణంగా ఇప్పటి వరకైతే కేసు నమోదు చేయలేదు.
ఇక విలన్గా, హీరోగా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు అనేక సినిమాలను నిర్మించారు కూడా. మోహన్ బాబు కుటుంబానికి చెందిన విద్యా సంస్థలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థలకు సంబంధించిన ఆస్తుల విషయంలోనే తరచూ మోహన్ బాబు ఇద్దరు కొడుకుల మధ్య వివాదం నడుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆ కుటుంబం ఎప్పుడూ బయటికి వెల్లడించలేదు. కానీ వివాదం మాత్రం ఆగలేదు. కుటుంబ సభ్యులంతా కలిసి పరిష్కారం చేసుకుంటారని అందరూ భావించారు. ఆ సమస్య పరిష్కారం కానట్లు కనిపిస్తోంది. తాజాగా ఆదివారం ఉదయం మంచు మనోజ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద గొడవ జరుగుతుందని సమాచారం ఇచ్చారు. అతని సమాచారం ఆధారంగా అక్కడికి వచ్చిన పోలీసులకు అక్కడ గొడవ జరిగినట్లు ఎవరూ కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మధ్యాహ్నం తర్వాత మనోజ్ తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడంతో వివాదం పెద్దదైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబు టీం మాత్రం ఎలాంటి గొడవ జరగలేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మనోజ్ మాత్రం తనపై దాడి జరిగిందని చెబుతున్నారు. కుటుంబ వ్యవస్థ గురించి బయట సమావేశాల్లో ఆదర్శ మాటలు చెప్పే పెద్దరాయుడి కుటుంబంలో వివాదం ముదరడంతో చర్చనీయాంశమైంది. మరోవైపు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై ఆశలు పెట్టుకున్న తరుణంలో ఆ కుటుంబంలో వివాదాలు జరగడం మోహన్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఇండస్ట్రీ పెద్దలు చొరవ చూపుతారా, లేక మోహన్ బాబు కుటుంబమే పరిష్కారం చేసుకుంటుందా చూడాల్సి ఉంది. ఇక మనోజ్ ఆసుపత్రి పాలు కావడంతో ఇది ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఏదైతే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవ జరిగిందని నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి విషయంలో మాత్రం ఒకరిపైన ఒకరైతే పోలీస్ స్టేషన్లో ఫిజికల్గా వెళ్ళి ఫిర్యాదు చేసినట్లయితే కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ దానికి సంబంధించి పోలీసులు మాత్రం వారి ఇద్దరిపైన ఇటు మోహన్ బాబు అలాగే మనోజ్ కూడా ఒకరిపైన ఒకరైతే డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు తప్పించి లిఖితపూర్వకంగా చేయలేదని, వీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా పోలీసులు అయితే సూచించినట్లు తెలుస్తుంది. ఇక గత కొంతకాలం నుంచి అయితే మనోజ్ ఏదైతే మంచు ఫ్యామిలీకి ఇటు విష్ణుకు లక్ష్మీప్రసన్నకు మంచు ఫ్యామిలీతో అయితే దూరంగా ఉంటున్నారు. లేదా అందరికీ తెలుసు. ఇక ఎవరైతే ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాత్రం ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీని మంచు విష్ణు పూర్తిగా చేతుల్లోకి తీసుకున్నాడు. అందులో మనోజ్కి సంబంధించి అందులో ఇన్వాల్వ్ కానివ్వట్లేదంటూ కూడా గత కొంతకాలంగానైతే ఇద్దరు అన్నదమ్ముల మధ్య అలాగే తండ్రి మధ్యలో కూడా గొడవలు అయితే జరుగుతూ ఉన్నప్పటికీ అవి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని అయితే ముక్త కంఠంతో ఖండించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తండ్రి కొడుకు పైన తనపైన దాడి చేశారంటే ఒకరిపైన ఒకరు ఆ డయల్ 100 ద్వారా పోలీసు కేసు పెట్టుకోవడం,
ఇక తన భార్యతో కలిసి మంచు మనోజ్ భార్యతో కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ముఖ్యంగా మనోజ్ కాలికి అలాగే మెడపైన అయితే గాయాలైనట్టుగా, తన భార్య పైన కూడా దాడి జరిగిందని తనకు కూడా మనోజ్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా అందరికీ ఆదర్శ మాటలు, సూక్తి మాటలు చెప్పేటువంటి మోహన్ బాబు తన కుటుంబంలోని ఇలాంటి కార్యక్రమాలు, ఇట్లా వివాదాలు తలెత్తడంతో మాత్రం ఇప్పుడు ఎంటైర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఏదైతే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక రకంగా హఠాత్తుగా ఏదైతే హీట్ అయినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.